చూడండి. మళ్ళీ చేస్తాం చూడండి. కట్ అయిపోయింది ఇందులో. రాజేష్, రవీస్ ఫస్ట్. రవీస్ ఎంతకు? నేను డైరెక్ట్ ఇప్పుడు చేస్తాను చూడండి. ఎక్స్ అమౌంట్ కొన్నాడు, కాస్ట్ ప్రైస్కి ఎంతకో. వీడు ఏం చేసినాడు? లాస్తో అమ్మినాడు. సో ఎంతకు అమ్మింటాడు? లాస్ అన్నా కాబట్టి ఇక్కడ 72/100. సో 72/100 ఎవరికి? వినీత్కి అమ్మాడు. వీడేం చేసింటాడు? వినీత్ గాడు మళ్ళీ వీడి కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 1680 రూపీస్ పెట్టుకున్నాడు. వీడి కాస్ట్ ప్రైస్, ఈ కాస్ట్ ప్రైస్. ఇటు రిపేర్ చేసి మళ్ళీ ఏం చేసినాడంటే ఎవరికి అమ్మినాడు? రాహుల్కి అమ్మినాడు. ఎంత ప్రాఫిట్? 12.5. సో 112.5/100 ఈజ్ ఈక్వల్ 35910. ఎక్స్ కనుక్కుంటే వచ్చేస్తుంది డైరెక్ట్. ఇక్కడ వచ్చేసి దీనికి క్యాలిక్యులేషన్ చేయాలి. ఇక్కడ 12.5% అంటే 1/8. సో 9/8 వస్తుంది. ఆ సైడ్కి పోతే ఇది పోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఎక్స్ ఇంటూ 4, 72/100 ఇలాగే ఉంచండి కావాలంటే. 35910 8/9 - 1680. మళ్ళీ నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు ఇది ఆ సైడ్కి పంపించాలి. ఇది ప్రాసెస్ రెగ్యులర్గా ఇట్లా చేస్తే. ఇప్పుడు మీకేందంటే నేను పర్సెంటేజెస్లో చెప్పేటప్పుడు ఈ వాల్యూస్ రాసుకోమన్నా. ప్రాఫిట్ 12.5% అంటే మీనింగ్ ఏంటంటే 1/8 కదా ప్రాఫిట్, కాబట్టి 9/8. ప్రాఫిట్ 1, కాస్ట్ ప్రైస్ 8. సో 8/9 ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్, మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ లాస్ వచ్చినప్పుడు 72/100. సో ఇక్కడ 4 1s 4 8s 425, 18/25. ఇప్పుడు రాసుకోండి. రవీస్ ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 18/25 ప్లస్ రిపేర్స్ ఇంటూ ప్రాఫిట్. సో 9/8 ఈక్వల్ టు 35910. ఇది ఇక్కడే క్యాన్సిల్ అవుట్ చేయండి. 9తో పోతుందేమో చూడండి. పోతుంది, ఎందుకంటే సమ్ ఆఫ్ డిజిట్స్ 18. సో 9 1s 9 మూల 27, 8 9 9 81, 9 9 81 0. ఇది నెక్స్ట్. ఓకే, ఈ 8 అనేది ఈ సైడ్కి పోతుంది. సో 8 క్యాన్సిల్ అవుట్ చేసి ఈ సైడ్ 8. అప్పుడు ఏమవుతుంది? 3990 × 8. 400 × 8 ఎంత? 3200. సో 18 తీసేయాలి. అప్పుడు ఏమవుతుంది? 31920. రైట్. 3990 × 8 31920 అవుతుంది. ఇప్పుడు ఈ సైడ్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 18/25 ఇలాగే ఉంచుతా. ఇది ప్లస్ చేస్తుంది, ఆ సైడ్ పోతే ఇది మైనస్ అవుతుంది. అప్పుడు దీంట్లోంచి తీసేస్తే 30240. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ కావాలి నాకు. కాస్ట్ ప్రైస్ కావాలి కాబట్టి ఇక్కడ చూడండి 18తో ఇది పోతుందేమో చూడండి. 18తో ఫస్ట్ 9తో పోతుంది. 9తో చూడండి ఈజీగా. 9 2s 9 మూల 27 3 ఉంటుంది. 9 మూల 27 9 6 54 0. నెక్స్ట్ 2తో పోతుంది చూడండి. 2తో 2 1s 2 6 2 8s 0s. సో సిపి ఈక్వల్ టు 1680 × 25. 25తో మల్టిప్లై చేసే బదులు మనం ఏం రాయొచ్చు? 100/4తో చేయొచ్చు. 100/4 ఈక్వల్ 25 కదా. 4తో డివైడ్ చేస్తే 420. 420 ఈక్వల్ టు 100 ఈక్వల్ టు 4230. ఇది ఆన్సర్. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ అది.
ఓకేనా, అర్థమైందా? అర్థమైంది సార్. మళ్ళీ చెప్పాలనా? నో సార్. ఎవరికన్నా మళ్ళీ చెప్పాలనా ఇది? ఓకే, అందరి క్లియర్ అయితే రైట్. నెక్స్ట్, by selling a book for 258, the bookseller gained 20%. How much should he sell to gain 30%? చూడండి, 20% కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. వీడికి గెయిన్ 20%. సో ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ 120, కాస్ట్ ప్రైస్ 100. అదేవిధంగా టు గెయిన్ 30%, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 258 రూపీస్. ఇప్పుడు కానీ వాడికి ఎంత రావాలంట? గెయిన్ 30% రావాలంట, అంటే 130 రావాలి. అంటే ఎంత కమ్మాలా అంటున్నాడు. 120 అయితే 250 రూపీస్, 258. 138 ఎంత? 258 ఇంటూ 13/12, 120. 12 24. అంతేనా? 258 పోతుందా? పోదు. ఎగ్జాక్ట్ గా 3/4. ఓకే, 3తో చేస్తాను. 4తో పోదు, 3తో చేయతే 3 4s, 3 8s, 3 6. ఓకే, 2s, 4 3, రైట్. 43 ఇంటూ 13/2. ఇంత అమౌంట్కి అమ్మాలి. మళ్ళీ చెప్తా చూడండి. జనరల్గా ఏంటంటే మీరు 20% గెయిన్ అన్నాడు అనుకోండి, సెల్లింగ్ ప్రైస్ 120% తీసుకోండి. ఓకే, 120% సెల్లింగ్ ప్రైస్ ఎంత కమ్మాడ రేట్లో? 258 రూపీస్. నెక్స్ట్ వాడు అమ్మాల్సిన 30% గెయిన్. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 130%. 130% నాకు కావాలి. 58 ఇంటూ 130/120. ఇది మీరు కనుక్కోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే గెయిన్ 20% అని అన్నాడంటే మనం ఆల్రెడీ చెప్పాను 120/100 అని. ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్. సో 120% ఈక్వల్ టు 258. అదే 30%, 130% ఈక్వల్ టు 258 ఇంటూ 130/120 వేస్తే వస్తుంది. నెక్స్ట్, a defective briefcase costing 800 is being sold at loss of 8%. చూడండి, 8% లాస్ కమ్మినాడంటే మీనింగ్ ఏంటి? 92/100. 100. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ 100, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 92. If the price is further reduced by 5%, find its selling price. చూడండి, కానీ ప్రాబ్లం ప్రకారం కాస్ట్ ప్రైస్ ఎంత? 800. ఓకేనా, ఇది 8 టైమ్స్ అయింది కాస్ట్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ కూడా 8 టైమ్స్ అవ్వాలి. సో ఎంత? 736 సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు ఏం చేశాడు? ప్రైస్ ఈజ్ ఫర్దర్ రెడ్యూస్డ్ బై 5%. సో 736 ఉంటే మళ్ళీ 5% తగ్గించాడు. సో ఎంత అవుతుంది? 95/100. ఇది సెల్లింగ్ ప్రైస్ ప్రజెంట్. వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ మీ జనరల్ ప్రొసీజర్ చూడండి. యాక్చువల్ కాస్ట్ ప్రైస్ ఎంత? 800 రూపీస్. లాస్ పర్సెంటేజ్ ఎంత? 8%. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత? 800 ఇంటూ లాస్ కాబట్టి 92/100. ఇది సెల్లింగ్ ప్రైస్. ఈ సెల్లింగ్ ప్రైస్లో మళ్ళీ ఏం చేశాడు? ప్రైస్ 5% మళ్ళీ తగ్గించాడు. అప్పుడు ఎంత అంటున్నాడు? మళ్ళీ 5% తగ్గించాడు కాబట్టి ఇంటూ 95/100. ఇది ఆన్సర్. జీరోస్ జీరోస్ స్లాట్. ఇది మల్టిప్లై చేయండి, ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇది ప్రొసీజర్.
నేనేం చెప్తున్నా అంటే మీకు ఆన్సర్ చూస్తానే 8% లాస్ అంటే 92% అనేది 800. డిఫాల్ట్ 100% అనేది కాస్ట్ ప్రైస్ ఆల్వేస్. ఓకే, 92% ఈజ్ 800. సో ఇప్పుడు మనం ఏం చేశాడు, ఫర్దర్ రిడ్యూస్డ్ బై 5%, మళ్ళీ తగ్గించాడు ఎంతకు అనేది మీకు కావాలి, రైట్? %92 ఎంత? సెల్లింగ్ ప్రైస్ ఫస్ట్ ఏంటంటే కాస్ట్ ప్రైస్ ఇచ్చింది. కాస్ట్ ప్రైస్ అంటే 100%. నాకు కావాల్సింది 92% కావాలి. 92% ఎంత? 92% వస్తుంది, మళ్ళీ 5%. ఇట్లయినా మీరు చేసుకోవచ్చు. 736 సార్. మీరు ఎగ్జామ్లో ఎప్పుడైనా సరే ప్రాఫిట్ పర్సెంటేజ్, లాస్ పర్సెంటేజ్ ఇస్తే దాన్ని రాసుకోండి. 92/100 సపోజ్. ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్, రైట్? నెక్స్ట్, by selling 90 ball pens 160 rupees, a person loses 20%. How many ball pens should be sold at 96 rupees so as to have a profit of 20%? చూడండి, ప్రాఫిట్ ఎంత రావాలా? 20% రావాలా. ముందు ఎంత వచ్చింది? 20% లాస్ వచ్చింది. ఓకే, ప్రాఫిట్ ముందు 20% లాస్, కానీ ఇక్కడికి 20% ప్రాఫిట్ రావాలంటే 96 రూపీస్కు ఎన్ని పెన్నులు అమ్మాలి? ఫస్ట్ ఏం చేసినాడు, 90 పెన్స్ అమ్మినాడు. ఎంతకి? 160 రూపీస్కి. అప్పుడు ఏమైంది, వాడికి 20% లాస్ వచ్చింది. సో లాస్ వస్తుందని చెప్పేసి నెక్స్ట్ టైం ఏం చేసినాడు, 20% ప్రాఫిట్ రావాలని 96 రూపీస్కి ఎన్ని పెన్నులు అమ్మాడు? ఇది ఆన్సర్ క్వశ్చన్. ఓకే, చూడండి, ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? నేను చెప్పాను 20% లాస్ అంటానే సెల్లింగ్ ప్రైస్ 80%. సో కాస్ట్ ప్రైస్ ఎంత? 100%. అంతే కదా, 20% అంటే 80/100 అని రాస్తాం. కింద కాస్ట్ ప్రైస్, పైన సెల్లింగ్ ప్రైస్. సో 20% లాస్ అంటానే నేను 80% తీసుకుంటాను. ఏంటి? సెల్లింగ్ ప్రైస్, ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ సెల్లింగ్ చేస్తున్నాడు, అప్పుడు వాడి ప్రాఫిట్ ఎంత కావాలా? 20%. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అప్పుడు? 120%. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక పెన్ను, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 90 పెన్స్ 160 రూపీస్, ఇక్కడ 96 రూపీస్ ఉంది. సో మనం ఏంటంటే ఈచ్ పెన్ను ఎంత పడుతుందో చూడాలి, ఎంత కమ్మాడో, ఆ రెండు ఈక్వల్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ కేసులో వచ్చేసి 160/90 ఈచ్ పెన్. ఇక్కడ సెకండ్ కేసులో 96/X పెన్స్ చేస్తే వస్తుంది. మీకు డైరెక్ట్ చెప్తా చూడండి ఫార్ములా ప్రకారం. ఇప్పుడు ఆల్రెడీ నాకు కావాల్సినవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. SP2/SP1. SP2 ఎంత? ఇక్కడ 120. SP1 ప్రీవియస్ 80. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ సెకండ్ కేసులో ఎంత? 96. ఈచ్ పెన్ ఎక్స్ పెన్స్ అమ్మాడు అనుకోండి సపోజ్, ఈచ్ పెన్ రేటు 96/X అవుతుంది. బై నెక్స్ట్ ఫస్ట్ కేసులో 90 పెన్స్ 160 రూపీస్కి అమ్మాడు, ఈచ్ పెన్ ఎంత అవుతుంది? 160/90. అప్పుడు 120/80 ఈజ్ ఈక్వల్ 96/X ఇంటూ రివర్స్ అవుతుంది 90/160. అప్పుడు 16 ఆర్ల 16 10ల 1ల 9s 6 1ల 6 20ల 21ల 24ల. సో 1/4 ఈక్వల్ టు 9/X, X ఈక్వల్ టు 36. సో 36 పెన్స్ కొంటాడు. ఓకే, నేనేం చేసిన అంటే ఇక్కడ పర్సెంటేజ్లో ఉండేదాన్ని ఇక్కడ నేను ఈచ్ పెన్ను ధరకి రేషియో కనుక్కున్నాను.
సో ఇదే రేషియోస్ యొక్క అడ్వాంటేజ్. సో ఇక్కడ ఏంటంటే సెకండ్ టైం కొన్నప్పుడు వాడి సెల్లింగ్ ప్రైస్ ఫస్ట్ టైం సెల్లింగ్ ప్రైస్ ఎంత, సెకండ్ టైం కొన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత, 20% ప్రాఫిట్, సో 120 రూపీస్. ఫస్ట్ టైం సెల్లింగ్ ప్రైస్ ఎంత, 20% లాస్, సో ఏంటి 80 రూపీస్. ఇది ఏ దానికి ఈక్వల్, ఒక్కొక్క పెన్నుకి ఎంత కమ్మినాడు. 120 ప్రాఫిట్ వచ్చినప్పుడు ఒక్కొక్క పెన్ను ఎంత కమ్మాలో వాడు, మొత్తం 96 రూపీస్. ఒక్కొక్క పెన్ను ఎన్ని పెన్నులు, ఎక్స్ పెన్నులు, సో ఒక్కొక్క దాని రేట్ వస్తుంది. అదేవిధంగా ఫస్ట్ టైం 160 రూపీస్, ఒక్కొక్క పెన్ను ధర బై 90, దీనికి ఈక్వల్ చేసుకున్నాం. అప్పుడు ఎక్స్ ఎన్ని పెన్స్ అనేది వస్తుంది మనకి. ఇక్కడ చూడండి 90 పెన్స్ 160 రూపీస్, ఒక్కొక్క పెన్ ఎంత 160/90. ఇక్కడ ఎక్స్ పెన్స్ అమ్మింటాడు, ఒక్కొక్క పెన్ను ధర ఎంత ఇప్పుడు 96/x. ఇది ప్రజెంట్ సెల్లింగ్ చేసేది, ప్రీవియస్గా సెల్ చేసింది. ఒక్కొక్క పెన్ను ధర ఎంత, ప్రజెంట్ ఒక్కొక్క పెన్ను ధర ఎంత, ఈ రెండు దాంట్లకు రేషియో ఇది ఈక్వల్ చేసిన. ఇప్పుడు వచ్చి రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. A man sells an article at a profit of 25%. So selling price ఎంత 125. కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది అప్పుడు 100%. ఇది 125%. సపోజ్ ఇఫ్ he had bought at 20% less, ప్రీవియస్గా 100% కొనింటాడు, ఇప్పుడు 20% లెస్ కొనింటే అంటే 80% కొనింటే, అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 36.75 రూపీస్ లెస్, హీ వుడ్ హ్యావ్ గెయిన్ 30%, అంటే 130%. చూడండి క్లియర్గా నేను రాసేది మళ్ళీ అబ్జర్వ్ చేయండి. చూడండి ప్రాఫిట్ ఆఫ్ 25%. సో నేను ఏం చేసిన, సెల్లింగ్ ప్రైస్ ఏమనుకుంటున్నా 125%. ఓకే, సో కాస్ట్ ప్రైస్ ఎంత అప్పుడు 100%. నేను ఆల్రెడీ చెప్పాను ప్రాఫిట్ అంటే 120/100 రాస్తామని. ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ 100%, సెల్లింగ్ ప్రైస్ 125%. ఇది ప్రజెంట్ ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్కి. ఇప్పుడు ఏం చేసినాడంటే వాడు ఫస్ట్ కొన్నప్పుడే ఒక 20% తక్కువ కొనింటే, అంటే ముందు 100% కొన్నాడు, 20% తక్కువ కంటే ఎంత ఇప్పుడు 80% కొనింటే, ఒకవేళ కొని ఉంటే అప్పుడు వాడికి కొని మళ్ళీ సోల్డ్ ఇట్ ఫర్ 36.75 రూపీస్ తక్కువ కమ్మాల. సో ముందు 125%కి అమ్మింటాడు, మళ్ళీ తక్కువ కంటే -36.75% అమ్ముతే అప్పుడు వాడికి ప్రాఫిట్ ఎంత వస్తుంది, 30% గెయిన్. 30% గెయిన్ అంటే మళ్ళీ ఏంది 130%. సో ఇక్కడ చూడండి సెల్లింగ్ ప్రైస్లో 125% మైనస్ 36.75 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 130%. 2% సైడ్కి తెచ్చుకోవాలి. ఓకే, సోల్డ్ ఇట్ ఫర్ ఓకే 80% అండ్ సోల్డ్ ఇట్ ఫర్ ఇక్కడ చూడండి 30% గెయిన్. ఇక్కడ మీరు ఇది రాయకూడదు, 130% కాదు ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ 30% గెయిన్ అనేది దీనికి, ఏదానికి 80%కి. రైట్, ఇక్కడ చూడండి ఇప్పుడు ఏంటి కాస్ట్ ప్రైస్, ఇక్కడ ఏంటి 80%, ఇప్పుడు 30% గెయిన్ అంటే ఏంది 80% ఇంటూ 130/100. సో 104.
10%. ఇప్పుడు వచ్చేసి 125% మైనస్ 36.75 ఈజ్ ఈక్వల్ 104%. ఈ రెండు పర్సెంటేజ్లు ఈ సైడ్ తెచ్చుకుంటే అప్పుడు ఏమవుతుందంటే 121% ఈజ్ ఈక్వల్ టు 36.75%. నీకు 100% కావాలి కాస్ట్ ప్రైస్. 100% ఈజ్ ఈక్వల్ వన్స్ పోతుంది, కొట్టేస్తే 100% వస్తుంది. చూడండి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఈ కొత్తగా కాబట్టి ఫస్ట్ కష్టంగా ఉంటుంది. ఎ మ్యాన్ సేల్స్ అన్ ఆర్టికల్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%. సో ఏంటంటే ఫస్ట్ 100%కి ఆర్టికల్ కొన్నాడు, కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇప్పుడు 125%. ఇప్పుడు ఏం చేసినాడు 20% లెస్కు వీడేం చేసినాడు కొన్ని ఉంటే ఒకవేళ, సో 25% లెస్ కొంటే సెకండ్ టైం వీడు కొన్న వేల ఎంత 80%. అదేవిధంగా ₹36.75 లెస్ అమ్మింటే, సో ముందు 125% అమ్మాడు, ఇప్పుడు దీనికంటే తక్కువ అమ్ముతాడు. ఎంత 36.7 రూపీస్ తక్కువ అమ్ముతాడు. అమ్మిన తర్వాత ఇది సెకండ్ టైం కొన్న వేల. సెకండ్ టైం అమ్మిన వేల ఏంటి, ఇడేం చేసినాడు గెయిన్ 30%. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 80%. సో 130 రాయకూడదు మనం డైరెక్ట్, ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ 100% కాదు. 100 అయితే ఇక్కడ 130 అవుతుంది, కానీ ఇక్కడ 80% ఉంది. సో 80% ఉంటే 80 ఇంటూ 30% గెయిన్ కాబట్టి 130/100. సో 13/8 104%. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 125% ఉన్నది, దాంట్లో మైనస్ 36.75 రూపీస్ తీసేస్తే 104% వచ్చింది. 125% మైనస్ 36.75 ఈజ్ ఈక్వల్ టు 104. సో ఈ రెండు పర్సెంటేజ్లు ఒక సైడ్కి తెస్తే 121% ఈజ్ ఈక్వల్ 36.75 రూపీస్. మనకు కావాల్సింది కాస్ట్ ప్రైస్. స్టార్టింగ్లో కాస్ట్ ప్రైస్ మనం 100% అనుకున్నాం, సో మనకు 120% తెలిసింది, ఇప్పుడు 100% కావాలి. ఓకే రైట్, మనకి ఇది వాల్యూ ఎంత వస్తుంది అదే ఆన్సర్. 36.11తో పోతుందా, 10 పోదు, 11తో పోదు. సో మల్టిప్లై చేసుకొని 100తో చేయాలి. రైట్, ఇది ప్రాబ్లమ్స్. రైట్, ఇది జస్ట్ ఆన్సర్ వచ్చేసి మీరు ట్రై చేయండి, ఆన్సర్ వస్తుంది. అర్థం కాకుంటే మళ్ళీ ఇది వినండి, వీడియో పంపిస్తాను మీకు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ డిస్హానెస్ట్ షాప్కీపర్ professes to sell pulses at his cost price but uses false weight 950 grams instead of 1 kilogram. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే వాడు ఎంతకు కొన్నాడో అంతకే అమ్ముతున్నాడు, కానీ ఏం చేస్తున్నాడంటే వెయింగ్ మిషన్లో వాడు అమ్మేటప్పుడు కేజీ స్టోన్ పెట్టే బదులు 950 గ్రామ్స్ ఉండే స్టోనే పెడుతున్నాడు. సో దానివల్ల వీడికి ఏమవుతుంది ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ ఎంత, ప్రైస్ మాత్రం సేమ్. ఈడేం ఉంచుతున్నాడు 950 ఇన్స్టెడ్ ఆఫ్ 1000 గ్రామ్స్. 1000 గ్రామ్స్ ఉంచాల్సింది 950 ఉంచుతున్నాడు. ఇలాంటి కేసెస్లో వాడికి ప్రాఫిట్ వస్తుంది. ఎంత 50 గ్రామ్స్. ఎంతలో ఫస్ట్ 950లో వాడు ఏదాన్ని ఉంచుతున్నాడో 950 గ్రాముల షుగర్ ఇస్తున్నాడు దాంట్లో, కానీ వాడు ఏం చేస్తాడు నేను 1000కి ఇచ్చినా అని చెప్తాడు. సో లాభం ఎంత 50, ఎంతలో 950 ఇంటూ 100. రైట్, ఇది వచ్చేసి ప్రాఫిట్ పర్సెంటేజ్. 5 ఒకట్ల 5 ఒకట్ల 5 5 9 40. సో 100/19%. ఇది రైట్.
చూడండి మళ్ళీ కావాలంటే ఏం చేసినాడంటే ఒక వస్తువును కొన్నాడు, ఎంత కొన్నాడో అంతకే అమ్ముతున్నాడు. సపోజ్ వెజిటేబుల్స్ ఉన్నాయి, కేజీ ఎంత కొన్నాడో మళ్ళీ అంతకే అమ్ముతున్నాడు. కానీ ఏం చేస్తాడంటే వెయింగ్ చేసేటప్పుడు 1000 గ్రామ్స్ అంటే 1 కేజీ ఉంచాల్సిన స్టోన్ ప్లేస్లో 950 గ్రామ్స్ ఉంచినాడు. అప్పుడు వాడికి వచ్చే లాభం ఎంత? 50 గ్రాములు వచ్చింది. ఎంతలో? 950లో ఇంటూ 100. 1000 వేయకూడదు ఇక్కడ, 950. రైట్. చూడండి, a dealer bought 2 tables 3120. He sold one of them at loss of 15% and other at a gain of 36%. చూడండి 2 టేబుల్స్ కొన్నాడు 3120. ఇక్కడ ఏం చేశాడంటే ఒకటి ఏం చేశాడు 15% లాస్ కమ్మినాడు, ఇంకోటి 36% లాస్ కమ్మినాడు, ప్రాఫిట్ కమ్మినాడు. తర్వాత చూస్తే సెల్లింగ్ ప్రైజెస్ బోత్ సేమ్. అంటే ఫస్ట్ దాని సెల్లింగ్ ప్రైస్, సెకండ్ దాని సెల్లింగ్ ప్రైస్ బోత్ ఆర్ సేమ్. ఫస్ట్ దాని సెల్లింగ్ ప్రైస్ ఎంత? సపోజ్ కాస్ట్ ప్రైస్ ఫస్ట్ వచ్చేసి రెండు కలిపి 3120కు ఉన్నాడు. ఫస్ట్ దాని సెల్లింగ్ ప్రైస్ X1 అనుకో, ఎంతో రేటు, రెండు కలిపి 3120 రూపాయలకు. సో ఫస్ట్ది X1 ప్రైస్, ఫస్ట్ది లాస్ కమ్మినాడు, సో 85/100. సో ఇది సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ సెకండ్ది X2 రూపీస్, X1 ప్లస్ X2 కలిపితే ఇది, దీది ఎంత కమ్మినాడు? 136/100. ఈ రెండు కూడా ఈక్వల్ అన్నాడు. ఈ రెండు కూడా ఈక్వల్ అన్నప్పుడు 100 క్యాన్సల్. నెక్స్ట్ X1/X2 ఎంత? 136/85. X1 అంటే ఫస్ట్ది, X2 ఫస్ట్ సెకండ్ది. ఈ రెండు కలిపితే దీనికి ఈక్వల్ కావాలి. ఈ రెండు ఎంత? 221. 221 అనేది ఎంతకి ఈక్వల్? ఎంత? కాస్ట్ ప్రైజే కదా ఫస్ట్ ఇన్సియల్, ఇది కాస్ట్ ప్రైస్. సో 3120కి ఈక్వల్. నాకు సపోజ్ కావాల్సింది ఏంది? ఫస్ట్ది 136 కావాలా, సో 136 3120 ఇంటూ 136/221. ఇది వేస్తే ఫస్ట్ దానిది వస్తుంది. ఒకవేళ సెకండ్ది కావాలంటే 85 వేయాలి. 85కి ఎంత? 3120 ఇంటూ 85/221 వేస్తే సెకండ్ది వస్తుంది. ఇక్కడ ఏం ఇచ్చాడంటే ఫౌండ్ దట్ ఈచ్ టేబుల్ వాజ్ సోల్డ్ ఫర్ ద సేమ్ ప్రైస్. సేమ్ ప్రైస్ సోల్డ్ చేశారు. సో సెల్లింగ్ ప్రైజెస్ ఫస్ట్ దానిది సెకండ్ దానిది ఈక్వల్. ఫస్ట్ దాని సెల్లింగ్ ప్రైస్ కనుక్కునేటప్పుడు ఫస్ట్ దాని కాస్ట్ ప్రైస్ ఎంత కొన్నాడు X1 ఇంటూ 15% లాస్, సో 85/100. ఇన్ ద సేమ్ వే సెకండ్ది X2 రూపీస్ కొన్నాడు అనుకుందాం సపోజ్, ఇంటూ 136/100. ఇప్పుడు ఏమవుతుందంటే 136 X1/X2 కనుక్కుంటే 136/85. ఇప్పుడు ఈ రెండు దాంట్లో సమ్ 136 + 85 ఎంత? 221. 221 అనేది ఫస్ట్లో కొన్న మొత్తం ధరకి ఈక్వల్ చేసుకోవాలి. మనకు కావాల్సింది ఫస్ట్ దాని కాస్ట్ ప్రైస్ ఎంత? 136. 136 ఎంత? సెకండ్ది కావాల్సింది 85. 85 ఎంత? చూడండి ఇప్పుడు ఇది ఎట్లా అంటే 3/2 ఈక్వల్ టు A/B వచ్చింది అనుకోండి. A + B ఈక్వల్ 20 అనుకో, అప్పుడు ఏ ఎంత? ఇక్కడ A + B ఎంత? 3 + 2 5. 5 ఈక్వల్ టు 5 ప్రపోర్షనల్ టు 20. అంతే కదా. ఇక్కడ A + B ఎంత? 5. కానీ ఇక్కడ 20 ఇచ్చాడు. 20 నాకు కావాల్సింది ఏ కావాలా. ఏ అంటే ఎంత? 3. 3 ఎంత? 12. B ఎంత? 2 కావాలి నాకు. 2 ఎంత? 8. అలా సేమ్ కూడా ఇక్కడ ఈ విధంగానే చేసిన. మీకు ఈ ఎగ్జామ్లో ఇంతవరకు రాడు, ఆర్మీ ఎగ్జామ్స్లో అయితే ఇంతవరకు రాడు. SSC వచ్చేసి అడుగుతాడు.
నెక్స్ట్ Miriam bought 2 fans 3605. ఒకటి ఏం చేసినాడు 15% ప్రాఫిట్, ఇంకోటి 9% లాస్. సేమ్ అమౌంట్ ఫర్ ఈచ్ ఫ్యాన్. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. ఇక్కడ కూడా ఏంటి చూడండి, సెల్లింగ్ ప్రైజెస్ సేమ్, అప్టైన్ ద సేమ్ అమౌంట్. సో ఫస్ట్ దాని సెల్లింగ్ ప్రైస్ SP1 SP2. ఫస్ట్ దాని సెల్లింగ్ ప్రైస్ ఎంత, x ఇంటూ x1 అంటే ఫస్ట్ దాని కాస్ట్ ప్రైస్ ఇంటూ ప్రాఫిట్ ఎంత 1, సో 115/100. సెకండ్ దాని కాస్ట్ ప్రైస్ ఇంటూ లాస్ ఎంత 9%, సో 91/100. సో ఈ రెండు దాంట్లో నేను రేషియో కనుక్కుంటా. రేషియో ఎంత, ఓకే, CP1/CP2 is equal 91/115. ఓకే, 7 పోదు, ఏదంతా పోదు కదా. సార్ ఇది సపోజ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, రెండు దాంట్లో సమ్ ఎంత, ఇక్కడ 3605, కానీ రెండు కాస్ట్ ప్రైస్ల సమ్ ఇక్కడ ఎంత 91 + 115, 115 + 91 6 10 206. సో 206 అనేది ఏ దానికి ఈక్వల్, 3605. సో మనకు కావాల్సింది ఫస్ట్ దాని కాస్ట్ ప్రైస్ ఎంత 91 ఎంత. సో మనం 3605 ఇంటూ 91/206. ఓకే, ఇంకా నెక్స్ట్ అదే విధంగా 115 కావాలనుకో, 115 ఇంటూ 3605 ఇంటూ 115/206. ఇది వచ్చేసి నేను NCERT 8th క్లాస్ నుంచి తీసుకున్నాను. దాంట్లో వచ్చేసి చాలా పెద్ద లెక్క 10 మార్క్స్ కట్టుంటాయి. మనం వచ్చేసి కొంచెం లెంత్గా మీకు అలవాటు అవుతే బాగుంటుందని చెప్తున్నా ఆర్మీకి. ఓకే, SSCకి మాత్రం వస్తూ ఉంటాయి ఇవి. నెక్స్ట్ రెండు సెల్లింగ్ ప్రైజెస్ ఈక్వల్ చేసుకున్న CP1 CP2. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ మీకు బ్లైండ్గా ఏంటంటే సెల్లింగ్ ప్రైజెస్ సేమ్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ దాంది సెకండ్ దాంది, అప్పుడు ఇక్కడ ఫస్ట్ దానికి ఎంత ప్రాఫిట్ 15%, సో సెకండ్లో రాసుకోవాలి దాన్ని. సో సెకండ్ దానికి లాస్ ఎంత 9%, సో ఫస్ట్ దాంట్లో రాసుకోవాలి 91%. ఈ రెండు దాంట్లో రేషియో కనుక్కోవాలి. ఇదే CP1 CP2 డైరెక్ట్. ఈ రెండు దాంట్లో సమ్ అనేది ఏ దానికి ఈక్వల్ 3605. 91 కావాలంటే ఏం చేయాలా, 3605 ఇంటూ 91/2 సంథింగ్ వచ్చింది కదా, 6206. ఒకవేళ దీని CP కావాలంటే 115 ఇంటూ 3605 ఇంటూ 115/206. ఇదే షార్ట్ కట్ అంటే. ఓకే, సెల్లింగ్ ప్రైజెస్ సేమ్ ఉన్నప్పుడు ఇక్కడ ఏది ఉంటుందో దానికి ఇన్వర్స్ రాసుకుంటే అవి వస్తాయి. రైట్, రెండు చెప్తాను. Some topies were bought at the rate of 11 rupees, 11 for 10 rupees. Some topies, ఎన్నో X topies, కానీ వాడు ఎంత కొన్నాడు 11 for 10 rupees. సో ఒక్కొక్కటి ఎంత 10/11 రూపీస్ ఒక్కొక్కటి. సేమ్ నెంబర్ ఇక్కడ ఎన్ని కొన్నాడు, X కొన్నాడు అనుకోండి, టోటల్ ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది. సేమ్ వే సెకండ్ ఎంత, సేమ్ నెంబర్, సో X నెంబర్సే. ఒక్కొక్క దాని ధర ఎంత, 9 కొన్నాడు 10 రూపాయలు, సో ఒక్కొక్క దాని ధర 10/9. ఇప్పుడు మొత్తం అంతా కలిపి రెండు కలిపి అమ్మేసినాడు. ఎంత కమ్మినాడు, ఒక్కొక్కటి
ఒక్కొక్క రూపాయికి. సో మొత్తం ఎన్ని? ఫస్ట్ ఎక్స్, ఇప్పుడు ఎక్స్ 2x. ఒక్కొక్క దాని ధర ఎంత? 1 రూపీ. సో ఎక్స్ అయితే ఎక్స్ ఎంత వస్తుందో తెలుస్తుంది. ప్రాఫిటా లాసా ఎక్స్ కనుక్కుంటే మనకి టోటల్ అమౌంట్ వస్తుంది. ఫస్ట్ చూడండి, ఎక్స్ ఇంటూ ఇదేంటి? కాస్ట్ ప్రైస్. ఇది సెల్లింగ్ ప్రైస్. ఇది కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు కాదు, ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ ఎంత? ఎక్స్ ఇంటూ ఎక్స్ కామన్ తీస్తే 10/11 ప్లస్ 9/10 కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఎంత? 2x ఇంటూ 1. ఎక్స్ క్యాన్సల్. సో కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది? 11,999. ఓకే, సో 90 ప్లస్ 200/99 వస్తుంది. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 99, కింద వచ్చేసి 2 ఉంది బై 2. సో 100/99. సో సెల్లింగ్ ప్రైస్ 99, కాస్ట్ ప్రైస్ 100. సో లాస్ ఈజ్ 1 బై కాస్ట్ ప్రైస్ 100 ఇంటూ 100 1% వస్తుంది. వన్స్ అగైన్ చూడండి, కొన్ని ఎక్స్ టోపీస్ కొన్నాడు. ఫస్ట్ ఎన్నో 11 ఎంత రేట్తో కొన్నాడు? 11 కలిపి 10 రూపాయలకు వస్తాయి. అంటే ఒక్కొక్కటి 11/10 రూపీస్ ఒక్కొక్క టోపీ ఎక్స్ కొన్నాడు. మళ్ళీ సేమ్ ఎక్స్ నెంబరు ఎంత రేట్తో కొన్నాడు? 10/9 రూపీస్తో కొన్నాడు. ఎందుకంటే 9 టోపీస్ 10 రూపీస్ అంటే ఒక్కొక్కటి 10/9 కొన్న వేళ. సో కాస్ట్ ప్రైస్ ఎంత? ఎక్స్ ఇంటూ 11/10 ప్లస్ సేమ్ నెంబర్ ఎక్స్ ఇంటూ 10/9. ఇది కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ అదే విధంగా సెల్లింగ్ ప్రైస్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ ఏంది? మొత్తం అంతా అమ్మేసినాడు. ఫస్ట్ ఎక్స్ కొన్నాడు. వన్ దగ్గర ఎన్ని ఉన్నాయి? 2x ఉన్నాయి. మొత్తం అమ్మేసినాడు. ఒక్కొక్కటి ఎంత? ఒక్కొక్క రూపాయి. 1 for 1 టోపీ, 1 రూపాయి. సో 1 రూపీ పర్ 1 టోపీ. సో ఇక్కడ టోటల్ ఏమవుతుంది? ఎక్స్ క్యాన్సల్. అప్పుడు ఏంటి? 200/99 డివైడెడ్ బై 2. సో 100/99. పైన కాస్ట్ ప్రైస్, కింద సెల్లింగ్ ప్రైస్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది, సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది. సో లాస్ ఈక్వల్ టు 1. లాస్ పర్సెంటేజ్ ఈక్వల్ టు 1/99 ఇంటూ 1/100 ఇంటూ 100. సో 1%. ది ఆన్సర్. ఫాస్ట్ 1 minute ఉంది, అయిపోతేనే ఎండ్ అవుతుంది. ఏ ట్రైసైకిల్ ఈ సోల్డ్ అట్ గెయిన్ ఆఫ్ 16 అంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ 100% ఉంటే 116 అమ్మాడు. సోల్డ్ అట్ 100 రూపీస్ మోర్ అమ్మితే గెయిన్ వుడ్ బీ 20%. సో వాట్ 120% అవుతుంది మొత్తానికి. సో డిఫరెన్స్ ఎంత? 4%. అది ఎంతకి ఈక్వల్? ఇక్కడ 100%, 100 రూపీస్కి 4% ఈక్వల్ టు 100 రూపీస్. 1% ఈక్వల్ టు 25. నాకు కావాల్సిన కాస్ట్ ప్రైస్ అంటే 100%. సో 2500. లెస్ దాన్ 1 minute ఉంది. ఫాస్ట్గా చెప్తాను, మీకు అర్థమైతే ఓకే, కంప్లీట్ అవుతుంది క్లాస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 100%. 16% ప్రాఫిట్ కమ్మాడు. సో 116%. ఇప్పుడు సపోజ్ 100 రూపీస్కి ఎక్కువ కమ్మితే 100 రూపీస్కి ఎక్కువ కమ్మాడు. ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వస్తుంది? 20%. సో 120%. సో ఈ పర్సెంటేజ్ల గ్యాప్ ఎంత? 4%. అదే అమౌంట్లో ఎంత గ్యాప్? 100 రూపీస్. సో 1%